మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మీరు నడవాలి. ఎంత నడవాలి? కనీసం 1 గంటన నడవాలి మీరు. అప్పుడే ఆరోగ్యం. లేదు నేను యోగా చేస్తానంటాడు. ఫస్ట్ నడవురా బాబు, తర్వాత యోగా చేస్తూ. సో నడక సహజ యోగం. దేవుడు నేర్పించాడు, మీకు ఎవడు నేర్పించలేదు. ఈ యోగాసనాలంతా ఒక మనిషి నేర్పించాలి మీకు. దేవుడు ఏది నేర్పించాడు మీకు? నడిచేది ఎవరైనా నేర్పించారు మీకు? సో దేవుడు నేర్పించింది వద్దు, ఎవడో నేర్పించింది కావాలంటాను. ఫస్ట్ దేవుడు నేర్పించింది చెయ్యి, తర్వాత యోగాసనాలు చెయ్యి. ఎవ్రీడే ఎవ్రీవన్ షుడ్ వాక్. ఎవ్రీవన్. దేవుడు పుట్టించింది, కాళ్ళు ఇచ్చిందే నడిచేదానికే, చేతులు ఇచ్చింది నడిచేదానికి. చేతులతో ఏంది నడుస్తావు? చేతులు అల్లాడిస్తేనే నడిచేది నువ్వు. ఇట్లా ముందుకు వెనక్కు పోసుకోకుండా. సో కాళ్ళు చేతులు ఇచ్చింది దేవుడు నడిచేదానికనే మర్చిపోతున్నాము. అందుకే ఈ రోగాలు వస్తున్నాయి. సో ఏం సింపుల్గా ఇప్పుడు మన ఆరోగ్యం ఎక్కడుంది? మన చేతుల్లో, మన కాళ్ళల్లో ఉంది, మన నోట్లోకి పోయే ప్రతి ముద్దలో ఉంది, ప్రతి చుక్కలో ఉంది. ఇంతే విషయం. సిరిధాన్యాలు మూల ఆహారం, కషాయాలు మీ పేనీయాలు, నడక మీ ఆరోగ్య సూత్రధారి. ఇంకా ఇన్ని విషయాలన్నిటినీ ఇచ్చిన మహానుభావుడు ఉన్నాడు ఒకడు. ఎవడు? ఆ దేవుడు. ఆ దేవుణ్ణి పొద్దున ఒకసారి, సాయంకాలం ఒకసారి. ముస్లింలు అయితే 5 సార్లు అంటారు దేవుణ్ణి ప్రార్థించండి అని. 5 సార్లు ఎవరు చేస్తాడు? యాక్చువల్లీ మహమ్మద్ పైగంబరు మోసం చేశాడు. 500 సార్లు దేవుణ్ణి ప్రార్థించాలి. 500 సార్లు ఎందుకో? ప్రతి ఊపిరిలో దేవుణ్ణి ధ్యానం చేయండి అని నేను చెప్తున్నాను. దేవుణ్ణి ధ్యానం చేయని జీవితం పరమ అసహ్యం. ఇన్ని ఇచ్చిన దేవుణ్ణి మనం స్మరించుకుంటే ఇంకెందుకు మన జీవితం? సో ప్రతిదినం కనీసం 2 సార్లు అయినా, ఉదయం ఒకసారి, సాయంకాలం ఒకసారి ధ్యానం చేయండి. ఎప్పుడు వీలైతే అప్పుడు ధ్యానం చేయండి. ఏమి పెద్ద ఇబ్బందులు లేవు. మీరేమి ఇలాగే ఉండాలి, నడుస్తూ ధ్యానం చేయండి. అదే పని బాహుబలి చేశాడు. మహావీర తీర్థంకర నిలుచుకొనే ధ్యానం చేశాడు. సో ఇలాగే కూర్చోవాలి, అలాగే కూర్చోవాలి అని ఏం లేదు. ఎలాగైనా ధ్యానం చేయండి. ధ్యానం దేవుడి స్మరణ అంతే. దానికి ఏ ఇబ్బందులు లేవు. కక్కస్ కూర్చుంటూను దేవుని ధ్యానం చేయొచ్చు. నేను ప్రతిదినం అదే పని చేసేది. కక్కస్ కూర్చున్నప్పుడు చేయండి, భోజనం చేస్తున్నప్పుడు చేయండి. నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను, వెనకల ధ్యానం చేస్తున్నాను. ప్రతి క్షణం, ప్రతి ఊపిరిలో మీరు తీసుకుంటున్న ఊపిరే దేవుడు. ఆ ఊపిరిలోనే జీవం పుట్టుకొస్తుంది. అదే ధ్యానం. ఆ ఊపిరిని గమనించటమే ధ్యానము. అదే దేవుడు. చాలా విషయాలు బాగా అవుతాయి మీరు ఆ ధ్యానం చేస్తే. అందులోనే మీకు నిజమైన ఏకాగ్రత వస్తుంది. మానసిక రోగాలన్నింటినీ దూరం చేస్తుంది. అదే పనే రావి చుట్టూ తిరగరా అనేవాడు. దర్గాలకు వెళ్తే కొన్ని చోట మానసిక రోగాలన్నీ ఇప్పటికీ బాగవుతున్నాయి. ఎందుకు? ఆ దర్గా చుట్టూ తిరిగే ఆ ధ్యానంలో బాగవుతున్నాయి. ఇవన్నీ ముందు కాలం నుంచి ఈ సైంటిస్టులు వచ్చి అది బాగలేదు, రావి చెట్టును కట్ చేసేయండి. రావి చెట్టు నుంచి వస్తున్న నానో పార్టికల్స్ చాలు మీకు సమతులనాన్ని కలుగజేస్తాయి. సో అన్నీ మంచివని చెప్పట్లేదు. పాత పద్ధతులు కొన్ని చెడ్డవి ఉన్నాయి. మంచిని గ్రహిద్దాం, చెడ్డను వదిలేద్దాం. ముందు తరాలకు మంచి భవిష్యత్తు కావాలి, ఆరోగ్యం కావాలి అంటే మన పూర్వీకులు తింటున్న ఆహార పదార్థాల్లో ఆరోగ్యం ఉంది అని గొంతు చించుకొని చెప్పుకుందాం. గొంతు చించుకొని చెప్పుకుందాం. నేను ఆ పనే చేస్తున్నాను. చప్పట్లు తట్టండి అయ్యా. గొంతు చించుకొని ఈ పదార్థాలని, ఈ మాటల్ని, ఈ విషయాల్ని అందరికీ పంచుకుందాం. దీంట్లో డబ్బు చేసుకునేది ఏమీ లేదు. ఆరోగ్యం అందరికీ కావాలి. అందరికీ ఫ్రీగా పంచుకుందాం. బుద్ధిమాంద్యం వద్దు మనకి. ఇలాంటి విషయాల్ని అమ్ముకోవటం మంచిది కాదు.
అందరికీ ఆరోగ్యం కావాలి. చిన్న పిల్లలకు కావాలి, ఆడపిల్లలకు, మగపిల్లలకు, పెద్దవాళ్లకు, పిన్నవాళ్లకు, స్వామీజీలకు, డాక్టర్లకు, అందరికీ ఆరోగ్యం కావాలి. విషయం ఇంతే, అందరూ అనారోగ్యులై కూర్చున్నాము. ఆల్ ఆర్ సఫరింగ్ బికాస్ వీఆర్ నాట్ డూయింగ్ ద రైట్ థింగ్. చాలా అద్భుతమైన విషయాలు ఇవి, చాలా సరళమైన విషయాలు ఇవి. మీకు క్యాన్సర్ ఉండొచ్చు, హెచ్ఐవి అని కూడాను ఆరామంగా ఈత చెట్టు, ఈత ఆకు కషాయం, బిల్వ ఆకు కషాయం, గరిక ఆకు కషాయం, ఎస్ఎల్ఈ, లూపస్ 100 మంది బాగు చేసుకున్నారు. ఈ 5 ధాన్యాలు తింటూ ఈ 3 కషాయాలు తాగితే హెచ్ఐవి, ఎస్ఎల్ఈ, ఈ సిండ్రోము, ఆ సిండ్రోము అన్నీ బాగవుతున్నాయి. చేసి చూడండి, చెప్పి చూడండి. చాలామంది ఫోన్లు చేసి చెప్తున్నారు. ఈ హెచ్ఐ వాళ్ళు బయటకు వచ్చేదానికి లేదు, నాకు రోగం ఉందని చెప్పుకోకూడదు. ఇప్పుడు క్యాన్సరు అంతేగా ఉన్నింది, డయాబెటీస్ కూడా అలాగే ఉన్నింది. ఇప్పుడు అది ఎంతవరకు పెరిగిపోయిందంటే అందరూ నాకు డయాబెటీస్ ఉందని చెప్పుకొని తిరిగేదాన్ని మొదలుపెట్టారు. రోగమే, అది డయాబెటీస్ అయినా, క్యాన్సర్ అయినా, హెచ్ఐవి అయినా అన్నీ రోగాలే, అంతా రోగాలే. పెద్ద విషయం ఏం లేదు, ఇది అన్నీ బాగవుతాయి ఎప్పుడైతే మనం ఆరోగ్యం వైపు ఆలోచిస్తాం. ఇవంతా రోగాలు మనకు అనవసరం, మనకు కావాల్సింది ఆరోగ్యం. ఆరోగ్యం గురించి మాట్లాడుకుందాం. అదే చెప్పింది, గొంతు చించుకొని మాట్లాడుకుందాం. చాలా సరళంగా ఉంది. చాలామంది నేను చెప్పేది విని ఈజ్ ఇట్ దాట్ సింపుల్ అని అడిగాడు. చూడండి ఆయన, నేను 2 గంటలు గొంతు చించుకొని చెప్పాల్సిన అవసరం లేదు, 4 వాక్యాలు 2 నిమిషాల్లో చెప్తాను, అంత సింపుల్గా ఉంది. గోధుమలు, బియ్యము, పాలు, చక్కెర ఇవన్నీ ఆపు చెయ్యి. ప్లాస్టిక్ నీ దగ్గరికి రానియకు, నోట్లోకి వెళ్ళే పదార్థాలకు అంటించకు. 2వ విషయంగా సిరిధాన్యాన్ని మూల ఆహారంగా చేసుకో, ఈ 5 ధాన్యాలు. 3వ విషయము, కాఫీలు, టీలు ఇవన్నీ తాగొద్దు. చుట్టుముట్టు దొరుకుతున్న ఆకుల కషాయాల్ని తాగు. 4వ విషయము, గంటన్నర నడుచు. 5వ విషయము, ధ్యానం చేయి. 5 విషయాలు ఒకదానికంటే ఒకటి ఇంపార్టెంటు, అన్నీ ఇంపార్టెంటే. ఇది ముందు అది వెనుక కాదు. ఈ 5 విషయాల్ని చేస్తే నీకు ఆరోగ్యం గ్యారెంటీ. ఎంతసేపు అయింది? 60 నిమిషాలు అయింది. ఇంతే మీరు చేయాల్సింది. అది ఏ రోగము అని ఆలోచించద్దండి, ఇవంతా పేర్లు. ఆల్ దీస్ డిసీజెస్ ఆర్ జస్ట్ నేమ్స్ ఫర్ యూ, ఇంకేమీ లేదు. ఇంత సరళంగా ఉంది. మీరు వీటన్నిటిని పాటిస్తే అందరికీ ఆరోగ్యం 6 వారాల్లో భాసమవుతుంది. ఇంకా 2 నిమిషాలమ్మా, 2 more minutes, ఐఎమ్ డన్. పీపుల్, అందరికీ ఆశ్చర్యం అవుతుంది, ఇంత భయంకరమైన రోగాలు, ఇంత కష్టాలు ఉన్నాయి, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఇదంతా ఒక పెద్ద నాటకము. రియాలిటీ షోస్ జరుగుతున్నాయి. నిజము ఇంత సింపుల్గా ఉంది, అది గ్యారెంటీ. అంటే మనం మన జీవితాన్ని సరళీకృతం చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటాము, అంతే, ఇంకేమీ లేదు. నాకు 60 సంవత్సరాలు, ఒక్క ట్యాబ్లెట్ తీసుకోలేదు. దెబ్బలు తగిలాయి, యాక్సిడెంట్లు అయ్యాయి, అయినా అలాగే బాగు చేసుకుంటూ వస్తున్నాను. చాలా యాక్సిడెంట్లు అయ్యాయి నాకు, చాలా రకాలుగా యాక్సిడెంట్లు అయ్యాయి. ఈవెన్ దెన్ యు డోంట్ నీడ్ మెడిసిన్స్. ప్రకృతిలో అన్నిటికీ సమాధానాలు ఉన్నాయి. మీరు ప్రకృతిని ప్రేమించండి, ప్రకృతిని పూజించండి, చెట్లను పెంచండి, దట్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. సో మనం చుట్టుముట్టు ఉన్న జీవజాలాన్ని ప్రేమిస్తే
మీకు ఏ రోగము రాదు, ఏ రోగము ఉండదు. ఇన్ఫ్యాక్ట్ మొత్తం మానవ జాతి, మానవ కులమంతా ఆరోగ్యంగా ఉండాలనే దేవుడు ఇన్ని పదార్థాలని మన చుట్టూ వైవిధ్యంగా అన్ని చోట్ల సృష్టించాడు. కెనడాలో ఉన్న వాళ్ళు స్ట్రాబెర్రీ తిననివ్వండి, మనం జాంపండు తిందాం. వాళ్ళు ఆలివ్ ఆయిల్ తాగనివ్వండి, మనం వెర్రి నువ్వుల నూనె తాగుతాము, నువ్వుల నూనె తాగుతాము, కుసుమల నూనె తాగుతాము. వాళ్ళకి అది ఆరోగ్యం, మనకి ఇది ఆరోగ్యం. అది బాగుంది అని వాళ్ళు మనం మనది వాళ్ళకి ఏమీ అవసరం లేదు. ఈ ధాన్యాలు అన్ని చోట్ల పెరుగుతాయి. ఇన్ఫ్యాక్ట్ అండుకొర్రల్ని అమెరికన్ మిల్లెట్ అంటారు, సామెల్ని ఆఫ్రికన్ మిల్లెట్ అంటారు, ఊదుల్ని జర్మన్ మిల్లెట్, జాపనీస్ మిల్లెట్ అంటారు, కొర్రల్ని ఇటాలియన్ మిల్లెట్ అంటారు. చూసారా? అంటే మన అదృష్టం, ఈ 5 ధాన్యాలు మన దేశంలో వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి, వేరే చోట్ల 1, 2 ఉన్నాయి అంతే. మన అదృష్టం కొద్దీ మన దేశంలో ఈ ధాన్యాలు ఇంకా జీవితంగా విత్తనాలు ఉన్నాయి. 25 సంవత్సరాల క్రితం ఈ అన్నీ ఆలోచించి వెనక్కి వచ్చి ఈ విత్తనాల్ని మళ్ళా పునశ్చేతనం చేయాలనే ఉద్దేశంతోనే నేను అమెరికా వదిలి రావటం జరిగింది. గడిచిన 20 సంవత్సరాల్లో ఈ విషయాన్ని చెబుతూ ఇప్పుడు అందరూ ఈ ధాన్యాన్ని మన మెట్టభూమి రైతులందరూ పెంచిస్తే భారతదేశం ఒక్కటి చాలు, మొత్తం ప్రపంచానికి సరఫరా చేయొచ్చు. వాళ్ళు పెంచుకోవాలి, వాళ్లకు ధాన్యాల్ని విత్తనాల్ని ఫ్రీగా ఇద్దాం, వాళ్ళు పెంచుకొని వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. సో మొత్తం నేను ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే, ఒక ఆరోగ్య రహదారిని మేము నిర్మించాము, మీరందరూ అందులో వచ్చి నడవండి. దట్స్ ఆల్ దేర్ ఇస్.